ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశంగా ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వలేదు. తర్వాత తన సొంత ఖర్చులతో నిర్మించినగా అప్పటి ప్రభుత్వం ఫీల్ అయినట్టు కనిపించింది. ఏమాత్రం ప్రజలకు మీడియాకు కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏమాత్రం చెప్పలేదు, గోప్యత పాటించారు. అయితే మీడియా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇక్కడికి వెళ్ళనీయకుండా భారీ అడ్డుకట్టలు వేసినటువంటి పరిస్థితి మనకు కనిపించి, అయితే ఎప్పటికప్పుడు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వరుస కథనాలు లోపాత్తగా తయారైంది. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్నంతా వృధా అవుతోంది. లక్షల కోట్లు వ్యయం చేసి కట్టేటువంటి ఈ ప్రాజెక్టు కొత్తగా చెప్పుకునే వస్తున్నాం. అప్పటి ప్రభుత్వం మాడి తయారు అది కాళేశ్వరం ద్వారానే సాధ్యమని ప్రగల్భాలు పలికింది. మన కరెస్పాండెంట్ రాజేష్ కూడా అక్కడే ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, ఆ బ్యారేజ్ పైన ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ కూడా సందర్శన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. డ్యామేజ్ ఏ విధంగా జరిగిందో ఒకసారి రాజేష్ తో మాట్లాడదాం. రాజేష్, అప్డేట్స్ ఏంటి? చూస్తున్నాం బీఆర్ఎస్ మనం చూడొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కావచ్చు, పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తూ ఉంది. సో దాంట్లో ఏం జరిగింది అనేది నిజాన్ని నిగ్గు తేల్చే ప్రయత్నం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. బ్యారేజ్ ఏ విధంగా బీటలు వారింది, 7వ నంబర్ పిల్లర్ ఏ విధంగా డ్యామేజ్ అయ్యింది అని చూడ్డానికి అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఇటు అక్కడ ఆ ప్రాజెక్టు అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూడొచ్చు. దాంట్లో పూర్తిగా అందరూ కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్న దృశ్యాలు చూడొచ్చు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే ముందు రేవంత్ ట్వీట్ కూడా చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. 97,000 కోట్లు వ్యయం చేసి కనీసం 97,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదంటూ కూడా ట్వీట్ చేశారు. అట్లాగే మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదు, పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజాప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు ఇటు బీజేపీ శాసనసభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. చంద్రశేఖరరావుకు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ గల్లీ లీడర్ వరకు ప్రధాని మోదీ దగ్గర నుంచి కూడా గల్లీ లీడర్ వరకు కూడా చేసిన లొల్లి అంతా ఇంత కాదు. ఇక బీజేపీ నాయకులు వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదు అని అన్ని పార్టీల శాసనసభ్యులు ఒకవైపు ఉంటే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకవైపు ఉన్నాయని మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం 9.5 ఏళ్లు కేసీఆర్ ఏ విధంగా చేశారో మనం చూస్తున్నాము, చూపిస్తామంటూ కూడా రేవంత్ ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి నవీన్తో మాట్లాడదాం. నవీన్, మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నవీన్, అప్డేట్స్ ఏంటి? చూస్తా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ సందర్శన ఒక సంచలనంగా మారింది. పూర్తిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడికి కాలు కూడా పెట్టనివ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ. కానీ ఇప్పుడు అధికారిక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పూర్తిగా అక్కడ జరిగిన అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? సో ఇది తెలంగాణలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 9.5 సంవత్సరాలు పనిచేశారు. ఈ 9.5 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక బిగ్గెస్ట్